హలో ఎవ్రీవన్. మనలో చాలామంది ప్రతిరోజు రాళ్ళతో కట్టిన ఇళ్లలో జీవిస్తున్నాం. మన నడిచే మెట్లు, మన ఇంటి ప్రహరీ, పెద్ద పెద్ద భవనాలు, వీటిలో ఎక్కువగా ఉపయోగించే బండరాలు అసలు ఎక్కడి నుంచి వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మన రాయలసీమలోని కొలిమిగుండ్ల ప్రాంతానికి దగ్గరలో ఉన్న బండరాల గనులలో ఉన్నాం. మొదటి చూపులో ఇది ఒక పెద్ద గోతిలా కనిపించవచ్చు, కానీ ఇక్కడ ప్రతిరోజు జరిగే పని చూస్తే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపించే ఈ గోతుల్లో దగ్గరికి వెళ్తే వందల అడుగుల లోతులో ఉంటాయి. చుట్టూ ఆకాశాన్ని తాకేలా కనిపించే భారీ బండరాలు, వాటి మధ్య తిరిగే భారీ యంత్రాలు ఉంటాయి. ఈ బండరాలు ఒక రోజులో ఏర్పడేవి కావు. ప్రకృతి వేల కాదు, లక్షల సంవత్సరాల పాటు వానలు, ఎండలు, భూమిలో జరిగిన మార్పులతో ఈ రాళ్లను తయారు చేసింది. ఈరోజు మనిషి తన అవసరాలకు వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నాడు. ముందుగా ఈ ప్రాంతంలో భూమిపై ఉన్న మట్టిని పూర్తిగా తొలగిస్తారు. నెమ్మదిగా అసలు బండరాయి బయటకు కనిపించడం మొదలవుతుంది. బయటకు కనిపించిన తర్వాత వెంటనే కట్ చేయరు. ముందుగా ఆ రాయి బలం ఎలా ఉంది, ఏ దిశలో కట్ చేస్తే బాగా వస్తుంది, ఎక్కడ పగులు ఉన్నాయి అని పరిశీలిస్తారు. ఆ తర్వాత పెద్ద డ్రిల్లింగ్ మిషన్లతో వరుసగా రంధ్రాలు చేస్తారు. ఆ రంధ్రాల ఆధారంగా కట్ చేయాల్సిన దిశను నిర్ణయిస్తారు. ఒక చిన్న పొరపాటు జరిగినా భారీ బండరాయి పగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇక్కడ పని చేసే ప్రతి కార్మికుడు చాలా జాగ్రత్తగా పనిచేస్తాడు. తర్వాత భారీ కటింగ్ మిషన్లను నెమ్మదిగా పని ప్రారంభిస్తాయి. ఒక్కసారిగా రాయిని కోయవు, మెల్లగా ఒక అంగుళం చొప్పున కట్ చేస్తూ పెద్ద బండరాయిని విడతీస్తాయి. ఆ దృశ్యం చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ గనులలో ప్రతిరోజు వందలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు. మండే ఎండల్లో, దుమ్ముతో నిండిన వాతావరణంలో భారీ యంత్రాల మధ్య ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వారు తమ పనిని కొనసాగిస్తారు. మన ఇంటికి ముందు కనిపించే ఒక బండరాయిని చూసి దాని విలువను పెద్దగా గుర్తించకపోవచ్చు, కానీ ఆ రాయిని భూమిలో నుంచి బయటకు తీయడానికి, సరైన ఆకారంలోకి తీసుకురావడానికి ఎంతోమంది చెమట చిందిస్తారు. ఇక్కడ నిలబడి చూస్తుంటే ప్రకృతి లక్షల సంవత్సరాలుగా తయారు చేసిన ఈ బండరాలకు మనిషి తన శ్రమతో కొత్త జీవితాన్ని ఇస్తున్నాడని అనిపిస్తుంది. భూమి అడుగున నిశ్శబ్దంగా దాగి ఉన్న ఈ రాళ్ళే ఈరోజు వేలాది ఇళ్లకు పునాదిగా మారుతున్నాయి. ప్రకృతి ఇచ్చిన సంపదను సరైన విధంగా ఉపయోగిస్తే అది ఎన్నో కుటుంబాలకు ఉపాధిని, సమాజానికి అభివృద్ధిని అందిస్తుంది. ఒక రాయి మనకు కేవలం రాయిలా కనిపించవచ్చు, కానీ ఆ రాయి ప్రయాణం భూమి అడుగున మొదలై మన ఇంటి గోడ వరకు చేరుతుంది. ఆ ప్రయాణం వెనుక ఎంత కష్టం ఉందో ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది. ఇప్పటి వరకు మన భూమి మీద దాగి ఉన్న సంపదను చూసాం. ఇప్పుడు భూమి అడుగున దాగి ఉన్న మరో అద్భుతం ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. అదే బెలూమ్ గుహలు. భూమి మీద కనిపించే అందాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి, కానీ అదే భూమి అడుగున మరో అద్భుత ప్రపంచం దాగి ఉంటే అలాంటి ఆశ్చర్యమే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్న బెలూమ్ గుహలు. మొదటి చూపులో ఇది ఒక సాధారణ ప్రవేశ ద్వారంలా కనిపిస్తుంది, కానీ లోపలికి అడుగుపెట్టిన కొద్దిసేపటికే మనం లక్షల సంవత్సరాల క్రితం ప్రకృతి నిర్మించిన మరో ప్రపంచంలోనికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతంలో భూమి అడుగున ప్రవహించిన నీటి ప్రవాహం మృదువైన సున్నప్రాయిని నెమ్మదిగా కరిగిస్తూ ఈ అద్భుతమైన గుహలను రూపొందించింది. ప్రకృతి ఒక రోజుల కాదు, లక్షల సంవత్సరాల పాటు ఓర్పుతో చెక్కిన కళాఖండమే ఈ బెలూమ్ గుహలు. లోపలికి వెళ్తుంటే పొడవైన దారులు, ఎత్తైన గదులు, సహజంగా ఏర్పడిన రాతి ఆకారాలు ప్రతి మలుపులో ఒక కొత్త ఆశ్చర్యాన్ని చూపిస్తాయి. బయట ఎంత ఎండగా ఉన్నా గుహ లోపల మాత్రం చల్లని వాతావరణం ఉంటుంది. అదే ఈ గుహల ప్రత్యేకత. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ఈ గుహలో బౌద్ధ, జైన సన్యాసుల ధ్యానం చేసినట్లు ఆధారాలు లభించాయి. అందుకే ఈ ప్రదేశానికి ప్రకృతి అందంతో పాటు చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ గుహలో ధ్యాన మందిరం, సప్తస్వరాల గుహ, పాతాళ గంగ వంటి ఎన్నో ప్రత్యేక ప్రాంతాలు సందర్శకులకు ఆకట్టుకుంటాయి. ప్రతి చోట ఒక ప్రత్యేకత, ప్రతి రాయిలో ప్రకృతి సృష్టించిన ఒక అద్భుత కళ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే బెలూమ్ గుహలు కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు,
ప్రకృతి, సమయం, చరిత్రతో కలిసి రాసిన ఒక అద్భుతమైన కథ. భూమి మీద ఉన్న బండరాళ్ళు, గనులు, భూమి అడుగున ఉన్న బెలూమ్ గుహలు, ఈ రెండు ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన కానుకలు. మీకు అవకాశం దొరికితే జీవితంలో ఒక్కసారైనా ఈ రెండు ప్రదేశాలను తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి చరిత్ర, ప్రకృతి, పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన ప్రదేశంతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.